హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పార్టీ వేర్ డ్రెస్ కట్ చేద్దాము. పట్టు శారీ ఇది. ఫస్ట్ లైనింగ్ తీసుకున్నాను నేను. లైనింగ్‌కి పైన బాడీ ఉంటుంది. బాడీ తీసుకుంటున్నాం. బాడీ మెజర్మెంట్స్ తీసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాం. బాడీ మెజర్మెంట్స్ హైట్ 14 ఉంది. దీనికి నెక్ డీప్ నెక్ పెట్టేస్తున్నా. నెక్ 3 తీసుకున్నా. షోల్డర్ కూడా 3 తీసుకున్నాం. దీన్ని మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కూడా 7 తీసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు నెక్ కూడా మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకొని దీన్ని మార్క్ చేసుకోవాలి. బాడీ పార్ట్ పైన 6.5 తీసుకున్నాను నేను. 6.5 తీసుకొని స్క్వేర్ చేసుకోవాలి. రౌండ్ చేసుకోవాలి అంటే పక్కా స్క్వేర్ చేసుకోవాలి. ఫస్ట్ స్క్వేర్ చేసుకుంటేనే రౌండ్ ఈజీగా గీయడానికి ఉంటుంది. తర్వాత దీన్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇదే పెట్టేసి మెయిన్ క్లాత్ తీసేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ మెజర్మెంట్స్ అన్నీ వేయనవసరం ఉండదు. ఏమైనా పొరపాటు అయినా కూడా లైనింగ్ పైన కాబట్టి చేంజ్ చేసుకోవడం ఉంటుంది. ఎప్పుడైనా మెయిన్ క్లాత్ ఫస్ట్ కట్ చేయకూడదు. ఇది తీసుకొని ఇదే పెట్టేసి మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం చూసుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి రెండు ఒకేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకసారి వచ్చేలాగా తీసుకుంటున్నాం. ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకోవడమే. మళ్ళీ మెజర్మెంట్స్ ఏం అవసరం లేదన్నమాట. బాడీ పార్ట్స్ దేనికైనా అంబ్రెల్లా కట్ డ్రెస్ అయినా దేనికైనా మెజర్మెంట్స్ మాత్రం ఇలాగే ఉంటాయి కటింగ్ నేను చేసిన స్టైల్లో. కాకపోతే ఏమంటారు మెజర్మెంట్స్లో డిఫరెన్స్ ఉంటుంది. హైటు పర్సనాలిటీని బట్టి మెజర్మెంట్స్ మారుతాయి. కాకపోతే మెథడ్ అయితే ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రాక్స్ బాడీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. పైన పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బార్డర్ తీసినాక శారీ అనమాట ఇది ఇప్పుడు నేను చూపించేది. దీన్ని ఫోల్డ్ చేసి కట్ పీసెస్ లాగా కట్ చేసుకుందాం. అన్నీ మన నడుము ఎంత ఉందో దాన్ని డివైడ్ చేసుకొని ఎన్ని పీసులు పడతాయో చూసుకోవాలి. ఫస్ట్ చూసుకున్న తర్వాతనే మార్కింగ్ వేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు ఆల్రెడీ వేసేసుకున్నా. ఇప్పుడు మీకు చూపిస్తాను కటింగ్. ఇలా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. మన నడుము మెజర్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని బట్టి ఎన్ని పీసెస్ పడతాయో చూసుకోవాలి. ఫస్ట్ హైట్ చూసుకుంటున్నాను నేను. హైట్ చూసుకొని మళ్ళీ కింద బార్డర్ కూడా అటాచ్ చేస్తాం కాబట్టి ఆ బార్డర్ హైట్ మైనస్ చేసుకోవాలి. అలా మైనస్ చేసుకున్నాక ఎంత హైట్ ఉంటుందో చూసుకొని మార్క్ చేసుకుంటున్నాం. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు కింద ఎంత వెడల్పు కావాలి, నడుము దగ్గర ఎంత కావాలో ముందే చూసుకొని మార్క్ చేసుకోవాలి. నేను 8 ఇంచెస్ తీసుకున్నా కింద. సేమ్ పైన కూడా అంత తీసుకొని మధ్యలో మిడిల్లో ఒక మనం నడుముకి పైన మాత్రం 4.5 తీసుకున్నా, కింద 8 ఇంచెస్ తీసుకున్నా. 8.5 తీసేసుకున్నా. ఇలా తీసుకున్న తర్వాత రెండింటిని స్ట్రేట్ లైన్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నట్టు పెట్టేసుకొని క్లాత్ ఫోల్డింగ్స్ ఏం లేకుండా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి 3-4 లేయర్స్ వచ్చేస్తాయి కాబట్టి ఒకటి మిస్టేక్ పోయినా కిందివి కూడా సేమ్ మిస్టేక్ పోతాయి. ఇలా మార్కింగ్ తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. స్కేల్ ఉంటే స్కేల్ వాడి కూడా ఇలా కొట్టేసుకోవచ్చు అనమాట లైన్స్.
ఇందాక వేసుకున్న మార్కింగ్ ఎలా ఉందో అలా కటింగ్ కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకొని ఇవే పెట్టేసి పక్కన కూడా తీసేసుకుంటే మనకు ఎన్ని పీసెస్ కావాలో అన్నీ వచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకోవాలి. అదే పీస్ని బట్టి రివర్స్లో పెట్టి తీసేసుకున్నాను. ఇప్పుడు హైట్ కూడా అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ టేప్తో కొలిసే అవసరం లేకుండా ఇలా పెట్టి తీసేసుకోవాలన్నమాట. ఇవి సరిపోకుండా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ పెట్టేసుకోవాలి పక్కన. సరిపోలేదనుకో అది కూడా సేమ్ కట్ చేసేసుకొని అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సేమ్ అది ఎలా ఉందో అలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసిన పీసెస్ నేను తీసుకున్న మెజర్మెంట్కి సరిపోతాయి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఒకవేళ సరిపోకపోతే ఇది వాడుకుంటా. ఇందాక కట్ చేసినాం కదా, వాటిని అన్నిటిని స్టిచ్ చేసుకోవాలి. ఇలా టూ పీసెస్ ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి కలిపి. ఆ తర్వాత ఆ 2 కలిపి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా 2 కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. ఒక శారీ మొత్తం పడుతుంది అనమాట ఈ చీర ఇలా కుట్టడానికి. శారీ అయినా క్లాత్ అయినా ఎక్కువ ఉంటే డ్రెస్ మాత్రం కంఫర్ట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, జాయింట్స్ ఏం లేకుండా. ఇది పట్టు శారీ మొత్తం పట్టింది ఈ డ్రెస్కి. ఇలా 2 పెట్టి నేను స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ని తిప్పేసుకున్న, పైపింగ్ ఏం చేయట్లేదు, బార్డర్ ఉందని. ఇలా పెట్టేసి సీదా నుంచి ఉల్టా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా తిప్పేసుకొని 2 హ్యాండ్స్ ఇలాగే తిప్పేసుకోవాలి. ఇలా తర్వాత కూడా లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకుంటే లైనింగ్ వేసుకున్న తర్వాత బయటికి రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఫినిష్ నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత కూడా ఒక కుట్టు వేసుకోవాలి, అటు ఇటు జరగకుండా ఒక కుట్టు వేసేసుకుంటున్నాం. ఇలా కుట్టేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాం ముందే హ్యాండ్స్. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఇందాక జాయింట్ చేసుకున్నాం కదా అన్ని పీసెస్, వాటికి ఇప్పుడు నేను బార్డర్ అటాచ్ చేస్తున్నాను. ఇలా బార్డర్ అటాచ్ చేసుకొని దానిపైన తిప్పేసి మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం బార్డర్ ఎంత పొడవు ఉందో దాన్ని చూసుకొని మనం మెజర్మెంట్ కూడా తీసుకున్నాము. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ముందు పాటు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. దానికి పైపింగ్ చేసేసుకోవాలి. ఇలా ఒక 1 ఇంచ్ వెడల్పుతో పైపింగ్ పైపింగ్ చేయడం అయిపోయిన తర్వాత హ్యాండ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ పైన సేమ్ ఉందా లేదా చూసుకోవాలి మనం తీసుకున్న మెజర్మెంట్కి, లేకపోతే తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఎంత ఉందో అంత తీసేసుకోవాలి. చాలా వరకు మాత్రం సేమే వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ కూడా చూసుకొని ఇలా షోల్డర్ పై నుంచి పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోస్లో కూడా ఇలా నేను ఎలా జాయింట్ చేసిన, ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టినా అనేది అది ఉంది. అందుకే వీడియో ఫ్రంట్ పార్ట్ కొంచెం కట్ చేసిన అనమాట. ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి.
డబల్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ అయినా హ్యాండ్ అయినా చేసేటప్పుడు డబల్ స్టిచ్ ఉండాలన్నమాట. ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని జాయింట్ చేసుకుంటున్నా ఇందాక చూపించినట్టుగా. ఇలా జాయింట్ చేసుకోవాలి. 2 సైడ్స్ సేమ్ అనమాట. ఇలా జాయింట్ చేసుకోవడం అయిపోయాక చూసుకొని నీట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ అయిపోయిన తర్వాత బాడీకి బ్యాక్ పార్ట్కి నేను ఇప్పుడు ఆల్రెడీ జాయింట్ చేసుకున్నాం కదా కింద పీసెస్ అన్నీ, అది ఇప్పుడు వెనక పార్ట్కి ఒకదానికి ముందు పార్ట్కి సపరేట్ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పార్ట్కి వేసేస్తున్నాను నేను. బ్యాక్ పార్ట్కి కంప్లీట్ చేసుకుందాము. కరెక్ట్ సైజు ఉంటుంది. మామూలుగా అయితే మెజర్మెంట్స్ కరెక్టే తీసుకుంటాం కాబట్టి కరెక్టే వస్తుంది. లేదంటే ఫస్ట్ స్టిచ్చింగ్ వేయకముందుకే చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందా లేదా. నేను చూసుకొని ఆల్రెడీ చూసుకున్న తర్వాతనే జాయిన్ చేస్తున్నా. ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఇలా వస్తుంది అనమాట. సేమ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే వేసేసుకుందాము. ఇలా వేసుకోవాలి. మనం నడుము తీసుకున్న దానికన్నా ఏమైనా ఎక్స్ట్రా వచ్చిందనుకో సేమ్ అటు ఎక్కువ ఉంటే మాత్రం కింది కటింగ్ చేయకుండా సేమ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి కటింగ్ చేయకుండా. అది లాస్ట్లో మనం స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు అనమాట. జాయిన్ చేసినాక ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ నుంచి నడుము సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్కు మెజర్మెంట్ చూసుకుంటున్నాను నేను. సైడ్ డ్రెస్ తోటి ఒక హ్యాండ్ చూసుకున్నా. ఆ తర్వాత రెండో సైడ్ కూడా మనం ఆల్రెడీ వేసుకున్న దాంతో వేసేసుకోవచ్చు. ఇలా మెజర్మెంట్స్ కరెక్ట్గా గీసేసుకొని కుట్టేసేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ సేమ్ అనమాట. ఒక సైడ్ వేసినారనుకో ఇంకొక సైడ్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇదే పెట్టి కూడా వేసేసుకోవచ్చు అనమాట సైడ్ డ్రెస్ లేకపోయినా కూడా. నేను లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకున్నా ముందే. ఇలా అటాచ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. కింది వరకు చేసుకోవాలి. ఫస్ట్ మాత్రం నడుము నుంచి ఒక 3 ఇంచెస్ కిందికి వచ్చిన తర్వాత లైనింగ్ మాత్రం సపరేట్ చేసుకొని మెయిన్ క్లాత్కి మాత్రమే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే అంబ్రెల్లా కట్ వేసుకున్న తర్వాత కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. లైనింగ్ పట్టేసినట్టు కాకుండా ఇట్లా కంఫర్ట్గా ఉంటుంది. ఇట్లా వేసుకుంటే ఇట్లా సైజ్ చూసుకొని వేసేసుకోవాలన్నమాట. కింద కూడా ఏమన్నా ఎక్స్ట్రా వచ్చినా కటింగ్లో ఏమన్నా వచ్చిన డిఫరెన్స్ వచ్చినా ఇక్కడ చూసుకొని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేసే కుట్టు మాత్రం లైనింగ్తో కలిపి ఇప్పుడు 4 లేయర్స్కి వేస్తాను అన్నమాట. 2 లైనింగ్స్ 2 మెయిన్ క్లాత్ అన్నీ కలిపి ఒకటేసారి వేసుకుంటా. వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా పెట్టేసుకొని వేసుకోవాలన్నమాట. ఇందాక మనం అది బయటికి అన్నాం కదా మెయిన్ క్లాత్. ఇప్పుడు మెయిన్ క్లాత్ లోపలికి తోసేసుకొని ఇప్పుడు ఈ ఓన్లీ లైనింగ్కే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఉంటే ఏంటంటే వేసుకున్నప్పుడు 2 సపరేట్ ఉంటాయి అన్నమాట. అటాచ్ లేకుండా సపరేట్ ఉంటాయి. ఇట్లా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఇదనమాట. వేసుకుంటే మాత్రం కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి వస్తుంది ఇది. ఇలా మొత్తం కంప్లీట్ చేసేసాను అనమాట. నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.